బాసులు వచ్చిండ్రే బేసులు పెన్సుండ్రే బాక్సులు బదల్రే యాష్ కరే టానులు వచ్చిండ్రే డాన్సులు పెన్సుండ్రే ఫ్యాన్స్ కి పండగే చుంబరే వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. అమ్మా ఏంటన్నా వెంటనే రమ్మనా? ఇవాళ బర్త్డే సెలబ్రేషన్స్ అద్దరిపోవాలమ్మా. నీ బర్త్డే కాదు, నా బర్త్డే కాదు, ఎవరిది? ఎస్ఎస్ రాజమౌళి గారి బర్త్డే ఇవాళ. అవునా? ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ ఇన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. మరి ఇది మనం చేసుకునే ఈవెంట్ కదా, పేమెంట్ రాదే? దాని నా దగ్గర ఒక ఐడియా ఉంది, వాళ్ళందరూ ఫ్రీగా వచ్చే ఐడియా. ఎలా? ఎస్ఎస్ రాజమౌళి గారు RRR లోని ఆడిషన్స్ పెట్టారు, ఎవరైతే బాగా పెర్ఫార్మ్ చేస్తారో వాళ్ళకి ఛాన్స్ వస్తుంది అని చెప్పినంటే అందరూ వచ్చేస్తారమ్మా. తప్పకుండా వచ్చేస్తారు. మనం ఇలా చెప్తే వెంటనే రావాలంటే కష్టం కాబట్టి రాజమౌళి గారి సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరన్నా తీసుకొచ్చి వాళ్ళే జడ్జ్మెంట్ కి వచ్చారు ఇక్కడ అని చెప్పానంటే అప్పుడు అందరూ అగేసుకొని వచ్చేస్తారు. ఎవరు వస్తున్నారు? సస్పెన్స్. మీరు వెళ్ళి కూర్చోండి, హ్యాపీగా నేను పిలిచేస్తాను. మల్లసూరి వాడు చైనరికేరా. చైనరికేయడం ఏంటి సార్? శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చారు సార్. నేను సుధీర్ని. సుధీర్ బాగున్నావా సార్ ఇవాళ ఎస్ఎస్ రాజమౌళి గారి బర్త్డే సెలబ్రేషన్స్ లో మీరు కూడా మాతో పాటు పాలు పంచుకుంటారని చెప్పని పిలిచాం మిమ్మల్ని. మీరు రాగానే చైనరికి కేక్ కటింగ్ దీంతోనా ఏంటి సార్ ఇది? వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ సార్. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది సార్. ఏంటది? ఇప్పుడు మా వాళ్ళందరూ వస్తారు, వాళ్ళలో ఎవరైతే బాగా యాక్ట్ చేస్తారో RRR లోని ఒక ఛాన్స్ ఇస్తామని చెప్పని. ఇదేంటి రాజమౌళి గారు నాకు ఛాన్స్ ఇవ్వకుండా ఇంకోళ్ళకి ఆడిషన్ పెట్టి ఛాన్స్ ఇస్తారా? వాళ్ళందరికీ ఛాన్స్ ఇస్తామని చెప్పని అలా తీసుకొచ్చి వాళ్ళ సెలబ్రేషన్స్ లో భాగంగా పెడతానమాట. సో దాన్ని జడ్జ్ చేయడానికి మీరు వచ్చినట్టు చిన్న బిల్డప్ ఇస్తాను నేను. ఇక మిగతాదంతా మీరు చూసుకోవాలి. ఓకే, వెరీ గుడ్. అరే రాంప్రసాద్, అది RRR సినిమాలోని రాజమౌళి గారు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారంటారా? ఆడిషన్స్ పెట్టారు మన శ్రీదేవి డ్రామా కంపెనీలో. నాకు తెలిసినా మీరు వస్తారని. రండి. చింగల్లో చింగ దొరికింది దొంగ ముద్దే ఇవ్వంగ నీ మూతే బుంగ కసబుస్సై ఎస్సై పోవంగా చీమ చీమ చిమ చీమ 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 తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవే బామ చీమ చీమ చిమ చీమ 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 తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవే బామ. రే వెల్కమ్ రా, వెల్కమ్. ఏంటి ఎందుకు పిలిచావు? రాజమౌళి గారి బర్త్డే సందర్భంగా RRR లోని కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారంట. ఆల్రెడీ నాకు అవకాశం వచ్చేసింది. RRR మీనింగ్ తెలుసా? ఏంటి? రామారావు, రామ్ చరణ్, రామ్ ప్రసాద్. నీకు అసలు RRR మీనింగ్ తెలుసా? రామారావు, రామ్ చరణ్, రైపరాది. ఏంటది? ఏమది? రైపరాది. అరే హైపరాది కదరా? ఏ రాజమౌళి గారి కోసం ఆ మాత్రం హెచ్డి సారబెట్టమా? బాహుబలి సినిమాలో నేను చేయాల్సిందే, డేట్స్ ఖాళీ లేక వదిలేసా. ఓహో, అందుకే నా గ్రాఫిక్స్ లో దున్నపోతుని పెట్టి చేసేసారు. అరే అది 4-5 ఎక్స్ప్రెషన్లు ఇచ్చావు అనుకో, ఎక్స్ప్రెషన్లు ఏమన్నా నచ్చి రాజమౌళి గారు టక్కన ఫోన్ చేయొచ్చు కదా. అవునా? ఇస్తే క్లోజులు తీసుకొని పంపిస్తాం. రోజు పెట్టేసుకోండి. రెడీ. ఏంటది? భయం. శృంగారం. అరే మరి నువ్వేమన్నా ఇస్తావా? గాడిచ్చిన అవకాశం మనకే వస్తలే. ఏ అంత రాదు అక్కడ. అయితే నువ్వు ఇవ్వండి ఒకటి. దేనికి? నాకు వస్తుంది అప్పుడు అవకాశం. మీరు వెళ్ళి కూర్చోండి రా. ఓకే, సో ఆడిషన్ లో నెక్స్ట్ ఎవరు వస్తున్నారో చూద్దాం. చీకట్లో పడ్డానంటే డమ్మ డమ్మ డమ్ డమ్, నీయంలోకి వచ్చానంటే డమ్మ డమ్మ డమ్ డమ్, చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే డమ్మ డమ్మ డమ్మారే.
సరే అసలు దేనికి వచ్చారు తెలుసా ఇక్కడికి? ఏదో ఆడిషన్స్ ఉన్నాయని ఇవాళ ఎస్ఎస్ రాజమౌళి గారి బర్త్డే. సో ఆయన బర్త్డే సందర్భంగా RRR ఆడిషన్స్ పెట్టారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. ఇటు సైడ్ నుంచి ప్రభాస్, ఇటు సైడ్ నుంచి రానాలా ఉన్నానా? పైన చూస్తే కట్టప్పలా ఉన్నారా? ఒక్క ఛాన్స్ ఇస్తారు, ఆ? ఒక్క ఛాన్స్. నేను చాలా మందిని అడిగారా, కుదరదు అంటున్నారు. రాజమౌళి గారి సినిమాల్లో చేయాలంటే ముందు మీకు నవరసాలు వచ్చి ఉండాలి. పిండుతా, ఉతుకుతా. మీకు నచ్చిన డైలాగ్ నవరసాల్లో చెప్పండి రా. వాడిపోతే వీడు డైలాగ్ ని శృంగార రసంలో చెప్తా చూడు. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు. ఏంట్రా ఏం ట్రబులా? నా అమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అందరు పోతారు, నువ్వు తప్పకని. 5 రూపాయలు ఉంటే బజారు కొట్టి పెట్టుకుంటా, 5 లక్షలు ఉంటే కిరాణా కొట్టి పెట్టుకుంటా, 20 లక్షలు ఉంటే సూపర్ మార్కెట్ పెట్టుకుంటా. అంతేగాని ఎవరి దగ్గర చేయి చాటరు, ఎవరి దగ్గర తల్లిచ్చరా. ఒక్క దెబ్బ 100 తల్లులు కొడితే పోతావురా. ఇది ఏ రసం? రౌతం. ఓకే ఇప్పుడు కరుణ చెయ్యి. కరుణరా. ఆ? ఇంత సెంటిమెంట్ ఇస్తాం కరుణ ఎవరైనా ఇస్తారా? భయానకం నువ్వు వద్దులే, ఆడి చేస్తాడు. రండిరా పొండిరా అనేదాకా చేస్తూనే ఉంటావు నువ్వు. పొట్టురా. హాస్యం చెయ్యి. హాస్యం కష్టం ఆడికి వచ్చింది. సర్లే, ఇంతకంటే ఎక్కువ చేస్తే బోర్ కొడుతుంది కానీ. ఇందాకే బోర్ కొట్టింది మాకు. అదే రాజమౌళి గారి సినిమాలో నువ్వు అమ్మ క్యారెక్టర్, మనోడు సూర్యుడు అది ఉంటది. చెయ్యి సూర్యుడు బస్సుకి ఏలైతుంది, ఏడ చచ్చావురా? ఏంటది? కాట్లా చెట్టు కొట్టేసి పోయాడు. దాని తర్వాత వచ్చింది అమ్మ. నువ్వేం చేస్తున్నావు? నేను కోమలో ఉన్నా. ఓ సత్యన్న, చెప్పు. సూర్యుడు ఏడున్నాడో కొంచెం పిలువన్నా. ఏడ ఉండి పలకవేరా సూర్యుడు. నువ్వు ఆ కాయలు దొంగతనం చేసావు కదూ? ఎపిసోడ్ మధ్యలో కూడా చేయాలి. జాగ్రత్త కూర్చోండి వెళ్ళి. ఓకే, సో ఈ ఆడిషన్స్ నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం. నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి, నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి, అది వినబడుతుంటే అలజడి రేగి జారుతుంది మిట్టి. నీ అధరామృతం రెడ్డి. హలో, ఒక 6 months వరకు నా డేట్స్ అని బిజీగా ఉన్నాయి. హలో, ఒక 1 year వరకు నా డేట్స్ బిజీగా ఉన్నాయండి. ఏమ్మా నెక్స్ట్ షెడ్యూల్ కి మేనేజర్ డేట్లు ఇచ్చాడు మీకు? ఎక్స్క్యూజ్ మీ, ఏంటి 1 year లేవు 2 years డేట్స్ లో ఉంటారు ఏంటి? నెక్స్ట్ రాజమౌళి గారి మూవీలోని హీరోయిన్ కాబట్టి మినిమం అన్ని డేట్స్ బ్లాక్ చేయాలి కదా. నువ్వు 6 months, నేను 2 movies లో ఉన్నాను. సో నేను 1 year బ్లాక్ చేయాలి కదా మరి. మీ ఇద్దరిని బ్లాక్ చేస్తే 6 months 1 year 1 minute తేల్చేద్దాం అమ్మా. ఓకే, మీకు ఒక చిన్న సీన్ ఇస్తానా, చేయండి. చిన్న సీనే కదా, చేసేద్దాం. చెప్పండి. మీరు స్టడీస్ లో స్టేట్ ఫస్ట్ వచ్చారు. అదే టైంలో మీకు ఫోన్ వచ్చింది, మీ ఇంట్లో బామ్మగారు చనిపోయారని చెప్పాను. ఆనందము బాధ రెండు ఒకేసారి కనబడాలి ఫేస్ లో. బాయ్ సార్. మేము Bye. ఇలాంటి వాటికి సెట్ అవ్వం మేము. ఇక్కడికి రండి. అంటే అమ్మ ఫోన్ చేసింది, పాల ప్యాకెట్ లోనికి డబ్బులు ఇవ్వలేదంట. పేమెంట్ ఎవరు అప్పుడు తెలుసుగా, వెళ్ళిపోతాం. బామ్మగారు చనిపోయారు, ఆ విషయం బామ్మకి చెప్పాలి. అమ్మ మీరు చనిపోయారని. ఏ నీకు విషయం తెలుసా, నీ క్లాస్ ఫస్ట్ వచ్చాను. తెలుసా, నేను క్లాస్ టాప్. బామ్మగారు చనిపోయారు, ఆ విషయం బామ్మగారికి చెప్పండి వచ్చి. బామ్మగారు మీరు చెప్తారని ఆశకి ఎదురు చూస్తున్నారు. బామ్మ పెద్దగా చేయండి, మీరు బామ్మలాగా చేస్తున్నారు. అది
తాతే బామ్మని చంపేసేళ్ళే గానీ ముందు మీరు ఆడండి, ఏడుస్తూ ఫస్ట్ టైం వచ్చిన సంగతి చెప్తూ ఏడుస్తున్నాండి. బామ్మ కూర్చోబెట్టాం. అమ్మ వద్దులే అమ్మ, చనిపోయిద్దా సడన్ గా? నేనే రాజమౌళి గారు ఒక లెటర్ రాస్తా ప్లీజ్ అండి. ఏదో క్యారెక్టర్ ఇవ్వండి తప్ప ఏదో ఇవన్నీ వద్దమ్మా. ఎడిటర్ అప్పుడప్పుడు నన్ను చూసి ఏడుస్తున్నాడంట, మళ్ళీ ఇలాంటివి చేస్తే. ఇది కూడా ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఎవరు వస్తున్నారో చూద్దాం. ఏ వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా 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 పాటమైన చేస్తవా కలి 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 కోడి కోత కుస్తవా చలి 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 మంట రేపిపోతవా ఎనక ఎనకబడి ఎంట తీసుకెళ్తవా వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా. ఇవాళ రాజమౌళి గారి బర్త్డే RRR లోని ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి ఛాన్స్ చేస్తారు, దాన్ని పిలిచే మిమ్మల్ని. ఆల్రెడీ నాకు కుమారి కొండముచ్చు అనే సినిమాలో ఆఫర్ వచ్చింది తెలుసా? మరి కుమారిగా ఎవరు చేస్తున్నారమ్మా? సరేగాని బాహుబలి మూవీలో తమన్నా మీద చితకోక చిలుకలు వాడతాయి కదా, ఆ మూవీలో నేను హీరోయిన్ గా చేస్తే కాకులు గబ్బిలాలు వాలి, కాకులు గబ్బిలాలు వాలి. మరి నా మీద అసలు నిన్న కొండ దగ్గరికి రానివర్రా. నవీన్ గారు మీరేంటి డైరెక్ట్ గెటప్ లో వచ్చారు? సై సినిమా ఆడిషన్ కి వెళ్ళాను, అప్పుడు రాజమౌళి గారు పక్కన ఉండి అన్నారు. అప్పటి నుంచి పక్కనే ఉన్నాను. ఎప్పుడు తీసుకుంటారేమో నాకు ఇంకా అర్థం అవట్లేదు. భయ్యా RRR అంటే ఒక రామ్ చరణ్ గారు వచ్చేసి నిప్పు, ఎన్టీఆర్ గారు వచ్చి నీరు, మరి నేనేంటి తుప్పు తుప్పు. అరే సన్నీ, నీకు 70mm లో కనబడాలని లేదారా? నాకు 90 ఉంటే చాలరా, 70mm అక్కర్లేదు. ఏదో ఆడిషన్ జరుగుతుందంట కదన్నా, ఒక ఛాన్స్ ఉండన్నా, నేను ఒకటే చెప్తానన్నా. డైలాగులు కదా, యాక్టింగ్ చేయాలి. ఆయనకి నవరసాలు కావాలి. నవరసాలు లేవుగా, నుడుజుడు రసాలు తెచ్చామంటావా? నుడుజుడు రసాలు తెచ్చామంటావా? ఇప్పుడు నౌకరాజు గారు నవరసాలు చేస్తాడు. నేను చేస్తాను, చూసి నేర్చుకోండి. ప్రవీణ్ రసం ఇప్పుడు. రే రే ఫైమా రసం. పిమ్మిడి పిమ్మిడి. ఏ ఏంటి సంగతి? Shut up. ఆ? Shut up. ఏమన్నా I should shut up. Shut up. అది కాదు. తమ్ముడు రసానికి మైక్ పట్టుకో. రే అరే అరే డైలాగ్ అక్కరసం చేస్తే మీరు ఏమన్నా అడగండి. నుకరాజ్ సార్, ఇప్పుడు సన్నీ ఉండాల్సిన ప్లేస్ లో ఇంకెవరన్నా ఉంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? అంటే మనకు కావాల్సిన ప్లేస్ లో మనకు కావాల్సిన ప్లేస్ లో మనము ఉండాలి అనుకున్న ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే, వేరే అమ్మాయి ఉంటే కష్టం మేడం. చాలా కష్టం. బాబు నిమిషాలు శూలాలై నే వేచి ఉన్నా, నే పెద్ద ఎదవను చిన్నారి. ఇప్పుడు నేను ఒక రసం చేస్తాను. చింతపండు రసమా?